4,000 ఇస్తామని ఇవాళకి 2.5 సంవత్సరాలు అయిపోయింది, సగం అయిపోయింది. ఇప్పటికీ 4,000 రాలే. వచ్చినాయా? అదేవిధంగా మహిళలందరికీ జీతం పడ్డట్టు నెలకు 2,500 బ్యాంకులు వేస్తా అన్నారు. వచ్చినాయి? ఎవరికైనా ఆలోచన చేయండి. అంటే నేను నిన్న తూప్రానికి పోయినా, మొన్న తూప్రానికి ప్రచారం పోయినా, పోతే ఒక అమ్మ వచ్చింది, పెంటమ్మ, నా చెయ్యి పట్టుకున్నది. ఏంది బిడ్డ, ఏందమ్మా అన్న. ఏం లేదు బిడ్డ, నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చిపోయిండ్రు అన్న. ఎందుకు అంటే ఓటేయమన్నారు. గట్లా తీసుకుంటారా పెంటక్క, తప్పు కదా, నియత ఉండాలి అని నేను అన్నా. లేదు బిడ్డ, నాకు నియత ఉన్నది. నా కేసీఆరే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆరే నా బిడ్డ కాన్పుకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నేను బీడీలు చేస్తా, నాకు 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను ఎట్లా నియత తప్పుతా అన్న. మరి పైసలు ఏం తీసుకున్నావు అని నేను. లేదు, ముందే మనసులో దేవునికి మొక్కినా, దేవుడా ఇది ఉతుత్త ఉంటాయి, ఇది ఉతుత్తగా పెట్టుకుంటున్నా అని చెప్పి ముందే చెప్పిన 5,000 తీసుకున్నాను. అయినా తప్పు కదా అక్క, 5,000 ఎందుకు తీసుకున్నావు అన్న. అగో ఎలక్షన్ అప్పుడు నా ఇంటికి వచ్చి బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. ఏమని రాసిరు దాంట్లో, గెలవంగానే నెలకు 2,500 బ్యాంకులో ఇస్తామన్నారు. ఇప్పుడు 26 నెలల్లో ఇది గెలిచి 26 నెలలు నెలకు 2,500 నాకు రావాలి కదా. ఎంత అవుతుంది? 65,000 రూపాయలు అవుతుంది. 65,000కి ఇప్పుడు నాకు ఎంత వచ్చింది బిడ్డ? 5,000 ఇచ్చింది. 5,000 తీసుకున్నా ఇంకా 60,000 రేవంత్ రెడ్డిని అడకరాపో అని చెప్తున్నారు. ఆ 60 అడకొచ్చినాకనే కాంగ్రెస్ వాళ్ళు కోటేస్తే అప్పటిదాకా వేసేది లేదు, పోబిడ్డ అన్నారు. మరి పెంటమ్మ చెప్పింది అయితే నాకైతే నచ్చింది. మరి మా రామాయణపేట అక్కలు ఏమంటారు? రామాయణపేట చెల్లెళ్ళు బరాబరేనా? నేను ఎందుకన్నా ఈ మాట అంటే, ఈ ఎలక్షన్ మా కోసం కాదు, మీకోసం. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు? 4,000 ఎగ్గొట్టినా, 2,500 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, 2 పైసలకు రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, ఇవాళ ఏది కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అన్ని ఎగ్గొట్టినా రామాయణపేటలో నాకే ఓట్లు పడ్డాయి అన్నాడు అనుకో, ఇస్తాడా రేపు? అందుకే రామాయణపేటలో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలి. గట్ల అయితేనే మీకు 4,000 వస్తాయి, 2,500 వస్తాయి, తులం బంగారం వస్తుంది. లేకపోతే ఇస్తారా వీళ్ళు? బాగా ఆలోచించండి. ఇలా మేము కొత్తగా ఎమ్మెల్యే ఏం లేదు, మీకోసం కొట్లాడుతున్నాం. రోజు పొద్దుగల కేసీఆర్ గారు, నేను, కేటీఆర్ గారు మేము కొట్లాడుతున్నాం. మేము కొట్లాడితే ఏమంటాడు రేవంత్ రెడ్డి? పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, నీ లాగుల తొండలు జొర్ర కొడతా, నీ కాళ్ళ గుడ్లు కూడా వీక్తా. నువ్వు చూడండి, ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడతాడా? అయినా నేను అడుగుతా, నా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటే నా అవ్వ కడుపు నిండుతుందా? ఇవాళ నా అవ్వ బుట్టెడు బువ్వ తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000 కదా. నిజంగా నా అవ్వ కడుపు నిండాలంటే కేసీఆర్ ను తిట్టడో నన్ను తిట్టడో కాదు, నా అవ్వకు 4,000 పెంచని రేవంత్ రెడ్డి, అప్పుడు నా అవ్వ కడుపు నిండుతుంది. నువ్వు ఏం చేసినావు? ఇక కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చి కేసీఆర్ కాపాడుకోలేదా? 1,500 రూపాయలు ఇవ్వలేదా? ఏమిచ్చింది రేవంత్ రెడ్డి? ఆయన వచ్చినాక ఒకటొకటి ఉన్న స్కీములన్నీ బంద్ పెట్టుడే. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొల్ల కురుమలకు గొర్రెలు బంద్ అయినాయి, మా ముదిరాజులకు చేప పిల్లలు బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది, రంజాన్ తోఫా బంద్ అయిపోయింది, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మన ఆర్టీఓ ఆఫీసు పోయింది. ఏమొచ్చిండ్రు? ఉన్నయి పోవుడే తప్ప కొత్తగా వచ్చింది ఏమైనా ఉన్నదా? బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కథ మీకు తెలియదు ఏముంది? మొన్న అక్క చెప్తుండే సిరిపేట కాడ, ఏముంది భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు డబుల్ టికెట్ కొట్టిండు. ఇంకేం పడైంది అలా? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ సార్ అని అడుగుతుంది నన్ను. అవునా కాదా? నీ భర్తని అడుగుని టికెట్ ఎంత పెరిగిందో. మరి ఇదేం బస్సు ఏమనంటే బస్సు చూడు గుద్దు. ఏం గుద్దాలి? గట్టిగా రామాయణపేట గుద్దుతే జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి గూప వలగాలి, గట్టిగా గుద్దుతే దెబ్బకి 4,000 వస్తాయి. నేను అంటున్నా, మన కేసీఆర్ సార్ గెలిచింటే ఈ పాటికి బీడీలు చేసే చెల్లెళ్ళకి 4,000 వడకపోవునా? అవ్వ తాతకు ఈ పాపడికి 4,000 వడకపోవునా? నమ్మి రేవంత్ రెడ్డి కోటేస్తే ఆగమైపోయింది.
అయినా ఇంకా ఓటేద్దామా? రుణమాఫీ దేవుళ్ళ కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు.